దినోత్సవంపై ముఖ్యమంత్రి ప్రకటన, ఆ తర్వాత సభ్యుల ప్రసంగాలతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. మహిళల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటే ఆ మాటల్లోని డొలతనాన్ని విపక్షం కడిగిపారేసింది. సాఫీగా సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మహిళా దినోత్సవంపై సుదీర్ఘ చర్చ, ఇతర అంశాలు చర్చకు రాకుండా సర్కారు ప్రయత్నాలు, ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరును కడిగిపారేసిన ప్రతిపక్ష నేత, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదులు తీర్మానంపై అసెంబ్లీలో వాగ్వాదం, విపక్షానికి గంటన్నర సమయం మాత్రమే కేటాయించిన స్పీకర్, సమయంపై నిలదీసిన వైఎస్ జగన్, ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించిన టీడీపీ సభ్యుడు నరేంద్ర. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు సాఫీగా సాగాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమం, ఆ తర్వాత 0 అవర్, ఆ తర్వాత మహిళా దినోత్సవంపై సీఎం ప్రకటన చేశారు. దాదాపు 40 నిమిషాల సేపు మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే 8,73,423 మహిళా సహాయ సంఘాలున్నాయి. 86,79,129 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు చూస్తే 5,500 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. చంద్రన్న చేయూత కార్యక్రమంలో 84 లక్షల మందికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాం. 2,427 కోట్లు ఇచ్చాం. అదే మరిగా దిశ వడ్డీ కింద 13,038 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ పూర్తి చేస్తే అధ్యక్ష 10,298 కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతున్న అధ్యక్ష. ముఖ్యమంత్రి ప్రసంగమంతా అబద్ధాలమయమని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మహిళా దినోత్సవం రోజున కూడా అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు, మహిళలు, మహిళాధికారులతో ఎలా వ్యవహరిస్తున్నారో సభలో వివరించారు. అధికారం లేకపోయినా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన తీరును ప్రస్తావించారు. నా సోదరి రోజాను రూల్స్ ఒప్పుకోకపోయినా చట్టసభలు చేసే ఇదే సభలో చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన ఘన చరిత్ర ఈ శాసనసభకే. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వనజాక్షి అన్న ఒక ఎంఆర్ఓను ఇసుక మాఫియాకు అడ్డు తగులుతా ఉందని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని ఒక శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరును చూస్తే నిజంగా చాలా హేయమైన తీరు. అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ పేద అక్క చెల్లెమ్మలను సెక్స్ ర్యాకెట్లలోకి దింపి వీడియో రికార్డింగులు చేసి ఆ వీడియో రికార్డింగుల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే సాక్ష్యాధారాలు ఉన్నా జైళ్ళకి ఎవరిని పంపరు. కేసులు రిజిస్టర్ చేయడం అంటే పేరుకు మాత్రం చేస్తారు. చివరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడి ప్రవర్తనను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఒక వ్యక్తి తాగి ఒక మహిళను వెంటబడి ఆమెను కారులోకి లాగి బలాత్కరించే ప్రయత్నం చేసినప్పుడు స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని చితకబాది పోలీస్ స్టేషన్లోకి అప్పచెప్తే ఆ వ్యక్తి నాన్న మంత్రిగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నారు అని అంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర అని చెప్పి అనే అన్యాయమైన పరిస్థితిలో నేను ఈ వ్యవస్థను చూస్తూ ఉంటే, ఇటువంటి వ్యక్తిని మంత్రి పదవిలో ఇంకా కొనసాగిస్తూ ఉన్న ముఖ్యమంత్రిని నేను చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి అధ్యక్ష ఈ వ్యవస్థ. డ్వాక్రా మహిళకు గతంలోనే వడ్డీ లేని రుణాలు ఉండేవనే విషయాన్ని చంద్రబాబు నాయుడు మరిచిపోయారని ఆరోపించారు. కొత్తగా ఏమన్నా 1338 కోట్లు వడ్డీలు కట్టడం కొత్తగా మీరేమన్నా ఇప్పుడు మొదలు పెట్టారా అని. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే ఈ డ్వాక్రా రుణాలకంతా వడ్డీ లేని రుణాల పరిస్థితి ఉండేది. దానికన్నా ముందు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పావులా వడ్డీకే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు ఉండేటివి.
చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల వేళ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు తాను చేసిన మోసం వల్ల చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అంటే అధికారంలోకి రావడం కోసం అని చెప్పి కట్టద్దు అని చెప్పి ఆ రోజు చెప్పి అదే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు మాఫీ చేయవలసింది పోయి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ముష్టేసినట్టు 2,400 కోట్ల రూపాయలు ముష్టేసినట్టుగా ఒక్కొక్కరికి 3,000 రూపాయలంట. అది కూడా పెట్టుబడి నిధట. అంటే ఆ పెట్టుబడి నిధి పెట్టుకొని బ్యాంకులు అప్పులు ఇవ్వాలట ఫర్దర్గా. మహిళలను నిజంగా గౌరవిస్తున్నామా అనే విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వానికి విపక్ష నేత సూచించారు. చేస్తున్న తప్పులను ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని కోరారు. మనం ఏం చేస్తున్నాము, మహిళల పట్ల మనం నిజంగానే గౌరవంగా ఉన్నామా లేమా అన్నది మనల్ని మనం మనస్సాక్షిని అడగాలి. రిపేర్లు ఎలా చేయాలి అన్న ఆలోచనతో రిపేర్ చేసుకుంటే కనీసం వ్యవస్థ బాగుపడుతుంది, సొసైటీ బాగుపడుతుంది. కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రిపేర్లు చేసే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. ఫస్ట్ తన మనసుని రిపేర్ చేసుకోమని చెప్పండి, ఆ తర్వాత రిపేర్ కార్యక్రమాన్ని ముందుకు జరిగించండి. మంత్రి రావెల కిషోర్ బాబు తన కుమారుడు తప్పు చేయలేదని చెప్తున్నారని, మరి తప్పు చేయని కొడుకును ఎందుకు పోలీసులకు అప్పగించారని వైఎస్ఆర్సీపీ సభ్యురాలు గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. ఈరోజు వారు అంటున్నారు మా కుమారుడు తప్పు చేయలేదని. తప్పు చేయలేని వ్యక్తిని ఎవరైనా సరే తీసుకెళ్ళి స్టేషన్లో అప్పచెప్పరు అధ్యక్ష. కానీ ఈరోజు తప్పు చేసి మళ్ళా అదే చట్టసభల్లో మేము గొప్ప వాళ్ళమని చెప్పుకోవడం చాలా దారుణం అధ్యక్ష. మహిళా దినోత్సవ ప్రకటనపై అధికార పక్ష సభ్యులు మాట్లాడిన తర్వాత సభ్యులంతా ప్రతిజ్ఞ చేశారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసింది.